నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి విరాళం అందించిన సింగరేణి కార్మికులు. శ్రీవారి లడ్డును గత పాలకులు అపవిత్రం చేశారన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రైతు భరోసాపై రైతులు కౌలు రైతుల నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాంకేతిక నైపుణ్యంతో యువత దేశ అభివృద్ధికి తోడ్పడాలన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు. ఇక వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి సింగరేణి కార్మికులు 10.25 కోట్లు విరాళం ఇచ్చారు. సింగరేణి ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని అభినందించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డును గత పాలకులు అపవిత్రం చేశారని, నెయ్యికు బదులు జంతువుల నూనె వాడారని తెలిసిందని, ఈ విషయంపై ఆందోళన చెందారని ఆయన అన్నారు. ఇప్పుడు తాము తిరుమల లడ్డుకు స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని ఆయన తెలిపారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. రైతు భరోసా రైతులు కౌలు రైతులు ఇద్దరికి ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా, వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన విధానంగా ఉపయోగించుకోవడం ద్వారా భారతదేశ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో యువత పాత్ర కీలకం కానుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రి ప్రశాంతి పేర్కొన్నారు. నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యువజన ఉత్సవాలు 2024 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతి సురక్షితంగా యువత చేతిలో ఉందన్నారు. ప్రపంచ దేశాల్లో 60% పైగా 35 ఏళ్లలోపు ఉన్న యువశక్తి మన ఆస్తి అన్నారు. నేడు ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశాలు వృద్ధాప్యచలను కలిగి ఉండగా భారతదేశం ఒకటే భవిష్యత్తు అభివృద్ధికి కొలమానంగా ఉందని తెలిపారు. వేదిక ముందున్నటువంటి యువతరాన్ని చూస్తున్నప్పుడు భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి భావన కలగక తప్పదు. ఎందుకంటే చాలా ఉత్సాహం. కేవలం మా జీవితాల్లో మార్పు రావాలి కాబట్టి మేమేదో చెయ్యాలి అని కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి,
సమాజానికి సేవ చేస్తూ మెరుగైనటువంటి మార్పుని సమాజంలో తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి యువత. కనుకనే భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి ఒక భావన. ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక మనం చూసినట్లయితే కూడా డిఫరెంట్ టాలెంట్స్తో ఉంటారు. అది అన్నీ కూడా మీరు కమమ్యులేట్ చేసి ఒక మంచి బెస్ట్ టాలెంట్ని ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మంచి టీమ్స్తో రండి, మంచి లీడర్షిప్. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మనం మెలగాల్సిన అవసరం ఉంది. ఈ దేశం మనది, ఈ భాష మనది, ఈ ప్రాంతం మనది. మనందరం ఒకటే, కులాలు మతాలు కాదు. మతం అనేది విశ్వాసం, నమ్మకం అంతవరకే. ఏ మతం సాధించడం ఒకటే అవుతుంది చివరికి. అందువల్ల మతాల కులాల పేరుతో విభజన లేకుండా మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటూ యువజనోత్సవాలు విజయవంతం కావాలని వైస్ ఛాన్సలర్ గారు శ్రీనివాసరావు గారు. కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన 252 మంది లబ్ధిదారులకు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్కుల పంపిణీ తన క్యాంపు కార్యాలయంలో కాకుండా ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అవే చెక్కులు వేరే ఎమ్మెల్యే తన ఇంట్లో నుండి ఎలా పంచుతున్నారని ప్రశ్నించారు. కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు 252 చెక్కులు నా కాన్ఫరెన్స్లో ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటిది ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే 51,000 ఇవ్వాలి, సరిపోతలేదని చెప్పి 75,000 ఇవ్వాలి, ఇంకా సరిపోతలేదని చెప్పి 1,01,000 పాటు చేయకుండా నెక్స్ట్ మా క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్లో మీరు రండి, మీ మంత్రి రండి, కావాలంటే ఎవరని రండి, మంత్రిని తీసుకురండి, ఫోటోకార్ పక్కన నేను కాదనట్లేదు. మాకు కావాల్సింది మా ప్రజలు మంచి భోజనం చేసి టిఫిన్ చేసి ఆనందంగా చెక్కు తీసుకుపోతే నా కుక్కట్పల్లి ప్రజలు ఆనందపడితే నేను ఆనందపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సంస్కృతిని పాడు చేయకుండా, కక్ష సాధింపులు పడకుండా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా కొనసాగించే విధంగా, ఇంకా మీరు ఇస్తున్నటువంటి తులం బంగారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి. మహేశ్వర్ నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ సమావేశ మందిరంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరై చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రభుత్వ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్పొరేటర్ వార్డ్ నెంబర్ 17 కార్పొరేటర్ గారు బెనిఫిషియరీ గుబ్బల కాళేశ్వరి కార్పొరేటర్ వార్డ్ నెంబర్ 11 ఇంకి జరగండి కొద్దిగా మీరు తెలియజేసుకుంటూ ఎవరి పేరు మీద అయితే చెక్ అందుకుంటున్నా వాళ్ళందరికీ. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ వివేకానంద నగర్లోని తన నివాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 600 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా మరిన్ని పథకాలు దసరాలోపు పూర్తి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, డివిజన్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ మరియు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ముబారక్ అనేది పేద కుటుంబాలకి ఒక వరం లాంటిది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చిన్న ఇల్లు ఉంటే తాకట్టు పెట్టో, నగలు తాకట్టు పెట్టో, అప్పులు చేసో పెళ్లి చేయాల్సిన పరిస్థితుల్లో పేద కుటుంబాలు అన్యాయమవుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం మనం. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే గొప్ప పథకం వచ్చినాక పేద కుటుంబాలకి ఆసరాగా బాసాలను కొనిపెట్టని, మంచాలను కొనిపెట్టని, ఆ కుటుంబానికి సరిపడా చెక్కుల్ని ఇవాళ ఇవ్వటం కూడా జరిగింది. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉండటానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ శ్రద్ధని ఒక అడుగు ముందుకేసి ఇంకా ముందుకు తీసుకుపోవాలని అనే సదుద్దేశంతో మా పేద కుటుంబాల తరపున మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చార్మినార్ వద్ద ఎలాంటి లాఠీ చార్జ్ జరగలేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. చార్మినార్ వద్ద మిలాద్ నబీ పండుగను ఉద్దేశించి ఏర్పాటు చేసిన డీజే వద్ద షార్ట్ సర్క్యూట్ అయి పక్కనే ఉన్న డీజిల్ ట్యాంక్ దగ్గరికి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు పెరిగాయని, వాటిని అదుపులోకి తేవడం జరిగిందని, లాఠీ చార్జ్ అనేది వస్తున్న పుకార్లని నమ్మవద్దని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. लाठी चार्ज नहीं है, कुछ नहीं है। यहाँ पर आपको पता है कि एक डीजे में आग लग गई थी, वो एक एक्सीडेंट है। और अगर वो डीजे का जो बैटरी है अगर वहाँ से आग फैल के डीजल टैंक पे अगर उसको लग जाता तो बहुत बड़ा एक्सप्लोजन होता है। तो इस प्रोटेक्शन की वजह से, सेफ्टी मेजर्स की वजह से सबको बैरिकेड लगा के थोड़ा दूर रखना पड़ा। और उसको भी तोड़ के अगर थोड़े लोग आगे आए हैं तो उनको रिक्वेस्ट करके पीछे जाने के लिए कहा गया था। तो उसको लाठीचार्ज आप कहेंगे तो वो बुरी बात है। ये पब्लिक के सेफ्टी के लिए किया गया था। కాకినాడ జిల్లా తూనిలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు. గతంలో చంద్రబాబు పేదలకు పట్టడన్నం పెట్టాలన్న సంకల్పంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని, అయితే గత ప్రభుత్వం మూసివేయగా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అన్నా క్యాంటీన్లను తెరిపించారన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పలు విభాగాలను ప్రారంభించారు. తిరుమల లడ్డు వివాదంపై శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. లడ్డూని కల్తీ చేయడం అనేది చాలా విచారకరమైన విషయమని, గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాలపై అనేక సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు. పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి ముషిరాబాద్లో పారా త్రోబాల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి రాంచీలో జరిగే 3వ పారా నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనే క్రీడాకారులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ సయ్యద్ అలంధార్ హుస్సేన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ మాట్లాడుతూ యువత క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. దివ్యాంగులు రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం అభినందనీయమని, వారికి అన్ని విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. सीनियर एक्टर हमारे सुमन साहब यहाँ पर मेहमान खुशी से आए हैं, मैं इनका शुक्रिया अदा करता हूँ। और डिसेबल प्लेयरों के लिए जो इतना अपना कीमती वक्त निकाल कर उनके लिए जो हिम्मत अफजाई करने के लिए जो सुमन साहब आए, मैं उनको दिल की गहराइयों से मुबारकबाद देता हूँ. మెయిన్గా ఏంటంటే వాళ్ళకు ఇన్స్పిరేషన్, ఎందుకంటే వాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్ కాబట్టి వాళ్ళకి అలాంటి వాళ్ళు వచ్చి కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు వెళ్తారు. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. తెలంగాణ నుంచి ఇంతమంది వచ్చున్నారని చెప్పి అవతల వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతారు. సో ఆ ఉద్దేశంతో మనం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ప్రమోట్ చేస్తున్నాం. సో ఉన్న ప్లేయర్స్ అందరికీ, వాళ్ళ కోచెస్కి, ఆలం గారికి, స్పాన్సర్స్కి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఒక తపన, వాళ్ళకి ఏంటంటే మేము కూడా ప్లేయర్స్, మేము కూడా ఆడాలి అని వాళ్ళకి ఒక స్పిరిట్ ఏదైతే ఉందో ప్రతి యూత్లో రావాలి. గేమ్స్ అనేది
అత్యాచారం కేసులో అరెస్టైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను హైదరాబాద్ పోలీసులు నేడు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జానీ మాస్టర్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం పోలీసులు జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. గాంధీ హాస్పిటల్ నుండి చనిపోయిన వారి డేటా ఎలా లీక్ అయిందో అర్థం కావడం లేదని ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజకుమారి తెలిపారు. అది మేము తెలుసుకుంటున్నామండి, ఎందుకు ఇలా బయటికి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది అని. యాక్చువల్లీ వీల్ అప్లోడ్ ఇన్ ద పోర్టల్ అనమాట, హెచ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాము అంత ఇన్ఫర్మేషన్. సో మరి దాని నుంచి వచ్చిందా ఎట్లా తెలుసుకున్నారో ఫైండ్ అవుట్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ జిల్లా నాయకులు అజ్మీరా హరినాయక్ ఇతరుల సంతకం ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడి పట్టా చేసుకునేందుకు ప్రయత్నం చేయగా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని మంచిర్యాల ఎస్పీ ప్రకాష్ తెలిపారు. పేరు లక్ష్మణ్ రావు, 75 సంవత్సరాలు, మేదరపేటలో ఉంటారు. వీళ్ళ నాన్న పేరు లక్ష్మణ్ రావు. వాళ్ళ నాన్న గతంలో పట్వారీగా పనిచేయడం జరిగింది. తను బ్రతుకున్నప్పుడు లక్ష్మణరావుకు ఉన్న 7 ఎకరాల 20 గుంటల భూమి, సర్వే నంబరు 88 అల్లీపూర్ శివార్లో భూమి, తన నలుగురు కొడుకులు ఎవరెవరనంటే మురళీధర్ రావు, సాగర్ రావు అండ్ దయాకర్ రావు, వెంకటేశ్వరరావు. వీళ్ళ నలుగురికి సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది. అది 1990లో మనిషికి 1 ఎకరం 33 గుంటలు పంచేయడం జరిగింది. అది విరాసత్ అయిపోయింది. వాళ్ళు నలుగురు కొడుకులు చేసుకొని అలా అనుభవిస్తుండో అతని మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసి అతన్ని వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతూ ఉంది. అతని మీద ఇదే కాదు, ఇంకా కొన్ని కూడా కేసులు ఉన్నాయి. అతను చేసిన దానికి చట్టరీత్యా ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇతన్ని మా ఎస్ఐ గారు, దండపల్లి ఎస్ఐ, తర్వాత సిఐ నరేందర్ గారు ఇద్దరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు ఏచూరి సీతారాం సంస్కరణ సభను కాకినాడలో ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు ఏర్పాటు చేశారు. సీతారాం కాంస్య విగ్రహాన్ని పార్లమెంటు హాల్లో ఏర్పాటు చేసి కాకినాడ జిల్లాలో నెలకొల్పే విమానాశ్రయానికి నామకరణం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ సభ తీర్మానం చేసింది. రాజ్యసభ సభ్యులు దివంగత ఏచూరి సీతారాం గారి యొక్క సంస్మరణ సభ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి రెవెన్యూ బిల్డింగ్ ముద్దాల రవిచంద్ర భవన్లో ఆ మీటింగ్ హాల్ నందు ఈ రోజున నగర పౌరులు ప్రముఖుల ఆధ్వర్యంలో వారి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారాం గారి యొక్క విగ్రహాన్ని పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయాలి. ఆ యొక్క స్ఫూర్తిని ఆదర్శప్రాయంగా నిలపాలని పౌర సంక్షేమ సంఘం కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో వారి యొక్క విగ్రహాన్ని కూడా మరి భవిష్యత్ తరాలకి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ఆయన యొక్క జీవితాన్ని అందరికీ కూడా తెలుసుకునేటువంటి వాతావరణం ఉండడానికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయం కూడా అందరి నుంచి వచ్చింది. భవిష్యత్ కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటుందని, అదే స్ఫూర్తితో జన్నారం మండలంలో కూడా ప్రభుత్వ భూములను, చెరువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరమన్నారు. అయితే తహసీల్దార్కు వినతి పత్రం అందించిన పలువురు కాంగ్రెస్ నాయకుల మీద భూ కబ్జా ఆరోపణలు ఉండడం కోసమెరపు. ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అన్ని ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవడం జరిగింది. ఫామ్ హౌస్లు కట్టుకోవడం జరిగింది. తక్కువ రేటుకు వాళ్ళ మిత్రులకు వాళ్లకు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్లలో కానీ, మున్సిపాలిటీలలో చెరువులు కానీ ప్రభుత్వ భూములు కబ్జా చేయడం జరిగింది. మన ప్రజాపాలన వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి హైడ్రా అని ఏదైతే అనేకాంతమైందో ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేసుకున్నాడో, ఆక్రమించుకున్నాడో దాన్ని కూలగొట్టేందుకు కానీ ఎఫ్ఐఆర్ లెవెల్స్ కానీ ఫిక్స్ చేసేసి
ప్రతి చెరువు దగ్గర కూడా ఆ చెరువుకు సంబంధించిన మ్యాపులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచండి. ఏవైతే చెరువులు కబ్జా అయినాయో, కాలువలు కబ్జా అయినాయో, రోడ్లు కబ్జా అయినా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే కబ్జా అయినాయో ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారో, గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే గారు చేసి ఎవరు దొంగలు అనేది కూడా కలెక్టర్ గారు కొందరు పట్టాలు కూడా క్యాన్సల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం, ఎవరిదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఎవరైనా సరే చెరువులు కబ్జా చేసినట్టు ఉంటే వాటిని తీసుకొని ప్రభుత్వం పలానా చేయమని చెప్తున్నాం. ఖచ్చితంగా చేయిస్తాం. శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నేషనల్ సర్వీసెస్ స్కీమ్ వాలంటీర్స్ మచిలీపట్నం మంగినపూడి బీచ్ ని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శుభ్రపరిచారు. పరిసరాలు శుభ్రంగా ఉండాలని, ప్లాస్టిక్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులకు మరియు తాళ్లపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోరకల నాగరాజుకు అభినందనలు తెలియజేశారు. నందమూరు శ్రీవాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అండి నేను. మా కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఒక 40 మంది వరకు స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయం మేరకు స్వచ్ఛతా హై సేవ అనే ప్రోగ్రాంలో భాగంగా స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అన్న ప్రోగ్రామ్ని ఇవాళ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో మంగినపూడి బీచ్లో మేము దగ్గర సుమారు 150 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను కలెక్ట్ చేసి సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి అప్పగించడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం జన్నారం, నర్సాపూర్ నుంచి సొలక్పల్లి, శివనగర్ మీదుగా పటాన్చెరుకు బస్సులు నడపాలని ఆయా గ్రామాల విద్యార్థులు, ప్రయాణికులు నర్సాపూర్ డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్ సంఘీభావం తెలిపారు. తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నాయకులు రాజన్న సిరిజిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే ప్రతిపాదన విరమించుకోవాలని, బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించాలని, పలు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఈ నెల 23 నాడు తలపెట్టిన చెలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆ రోజు హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పాల్గొనాలని చెప్పి సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బోర్డును ఈ లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్, రాష్ట్ర లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించే ఒక కుట్ర నడుస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏకపక్షంగా ఈ కమిషనర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కార్మికుల ముట్టగొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రేపు చలో హైదరాబాద్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిల్లెల్గూడ గ్రామంలోని వినాయకుడి లడ్డు వేలంలో 6,02,000 రూపాయలకు జిల్లెల్గూడ గ్రామ నివాసి పోరెడ్డి సురేందర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఈరోజు నవయోగిత అసోసియేషన్ జిల్లెల్గూడ వారు ఏర్పాటు చేసినటువంటి నవరాత్రుల్లో భాగంగా మా సోదరుడు పోరెడ్డి సురేందర్ రెడ్డి లడ్డు కైవసం చేసుకున్నారు. ఈ యొక్క లడ్డు ఎంతో అదృష్టంగా భావిస్తూ మా యొక్క కుటుంబానికి దక్కినందుకు గౌరవంగా స్వీకరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనాలు పాల్గొని అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ లడ్డు ఎంతో ప్రాముఖ్యం కలిగినది. ఈ లడ్డు కైవసం చేసుకున్నందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మా కృష్ణ నా కొడుకు అవుతాడు, సిద్ధాల కృష్ణ, వాడు ప్రజెంట్ చేస్తున్నాడు. నాకు చాలా సంతోషకరం. ఇలాగే ఎల్లకాలం ఈ యొక్క ఊరేగింపు జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు జరుపుకుంటాను. ఇలా మళ్ళీ కొనాలని నా ఆశీస్సు ఊరికి ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు ఊరందరికీ. ఓకే. కామారెడ్డి పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, రైతు సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు.
రామంతపూర్లోని రెన్యువల్ సెంటర్ ప్రొవిన్షియల్ హౌస్లోని బోజప్ప ఫాదర్ స్టిఫాన్ మానసిక వేధింపులకు గురి చేయడం వల్లే తమ కుమారుడు డిప్రెషన్లకు వెళ్లిపోయి చనిపోయాడని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. My name is Chojarma. Father Shauri is my brother. So actually he has not told us anything what he was going through. After his death, what we found is only the torture what he went through in his community. They crushed him down in those foreign. I don't like it. పేరు స్వర్ణలత. చనిపోయిన ఫాదర్ మా తమ్ముడు. షౌరి ఫాదర్ మా తమ్ముడు. గత 4.5 సంవత్సరాల నుంచి మా తమ్ముడిని టార్చర్ చేశారు. ఆయన డిప్రెషన్లోకి పోయిండు. ఎందుకు చనిపోయిండో మాకు రీజన్ తెలియదు. ఇప్పుడు జోజప్ప ఫాదర్ రావాలా ప్రొవిన్షియల్, ఆఫ్రికా నుంచి కార్డినల్ జనరల్ రావాలా, మా తమ్ముడికి న్యాయం జరగాల. మరి మా తమ్ముని ఎందుకు ఇట్లా చేశారు? మీ సొసైటీకి ఏం చేయలేదా మా తమ్ముడు? ఇప్పుడు ఒక్కరిని ఇది చంపారు మా తమ్ముడిని. మీ సొసైటీ వాళ్ళు టార్గెట్ చేసి చంపారు. అదేందో మాకు రీజన్ తెలియాలి. ఫాదర్స్ అందరు రావాలి, మా తమ్ముడికి న్యాయం జరగాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడలో నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వినాయకుని శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. వారి సోదరులు రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్లతో సొంత నిధులతో కార్యక్రమం నిర్వహించారు. వినాయక లడ్డును వేలం పాటలో ఇంద్రేశం జ్ఞానేశ్వర్ 21 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ ఒక్క మున్సిపాలిటీలోనే అతిపెద్ద లడ్డు వేలం పాట అని నందారం నరసింహగౌడ్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో గత 40 సంవత్సరాల సంది కూడా ఈ ప్రాంతంలో గణనాథుని నిలబెట్టడం జరుగుతూ ఉంది. అప్పటి సంది ఇప్పటివరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతూ ఉంది. గత 13 రోజులు పూజలు అందుకున్న ఇక్కడ గణనాథుడు ఆ భగవంతుడు నాకు చల్లగా చూడాలని, ఇక్కడ నా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. కూడా బస్సులో ముద్రాజ్ బస్సులో నేను కంటిన్యూగా తీసుకునేవాడిని. అదే ఫీలింగ్తో నాకు మంచి జరుగుతూ ఉన్నది. అదే ఉద్దేశంతో ఇక్కడ ఎన్ఎన్జీ గ్రూప్ మేము అందరం అనుకొని మేము తీసుకుందామని ఒక ఆలోచనతో నేను తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి విరాళం అందించిన సింగరేణి కార్మికులు. శ్రీవారి లడ్డును గత పాలకులు అపవిత్రం చేశారన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రైతు భరోసాపై రైతులు కౌలు రైతుల నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాంకేతిక నైపుణ్యంతో యువత దేశ అభివృద్ధికి తోడ్పడాలన్న ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.